దాడి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటాము. ఒకసారి మనం చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని దోచుకున్నాడు, ఏ విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరితో కూర్చొని మాట్లాడి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, దేవస్థానం భూములు ఎక్కడ ఉన్నాయి, ఈ దశపల్లా భూములు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా అనేక మీటింగ్లు పెట్టి అతనికి అనుకూలంగా మరి ఆన్లైన్ చేయించుకొని దోచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే అమర్నాథ్ రెడ్డి గారిని కానివ్వండి, ధర్మన ప్రసాద్ కానివ్వండి, బొత్స సత్యనారాయణ కానివ్వండి, ఇలాంటి సీనియర్ లీడర్లు మరి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా అతను ఈ యొక్క విజయసాయి రెడ్డి తన చెప్పు చేతుల్లో పెట్టుకొని కనీసం మంత్రులు అనే వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా, మాట్లాడడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా, ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా అతను ఏకఛత్రాధిపత్యంగా ఏ విధంగా ఉత్తరాంధ్రలో ఆయన యొక్క వ్యవహార శైలి నడిపాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అనేకమైనటువంటి విమర్శించినటువంటి పరిస్థితి కూడా చూశాం. ఎర్ర నేల భూములు ఏ విధంగా ఆక్రమించాడో, ఋషికొండకి ఏ విధంగా గుండు కొట్టారో, అక్కడ ఏ విధంగా మరి ఎన్నికల్లో ఓడిపోయారో ఎన్ని మనం చూసాం. చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు. ఇతను అక్కడే ఉంటే రేపు ఎన్నికల్లో మనకి ఇబ్బంది జరిగినటువంటి ఉద్దేశంతో అనేక కంప్లైంట్ల వల్ల వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టేటువంటి విషయం అది ఒక రాజకీయంగా జరిగినటువంటి అంశం. ఇకపోతే ఈరోజు ఈ లైంగిక ఆరోపణలు అయితే ఏవైతే ఉన్నాయో మనం గతంలో చూసాం. వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రుల మీద మా ఎంపీల మీద ఆరోపణలు మనం చూసాం. ఆ రోజు అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు కానివ్వండి, అవంతి శ్రీనివాస్ కానివ్వండి, లేకపోతే గోరంట్ల మాధవ్ గాని లాంటి వాళ్ళు తర్వాత మరి నగ్నంగా వీడియోలు రిలీజ్ చేసి మరి ఆనందపడినటువంటి వాళ్ళు నిస్సిగ్గుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తి మరి ఆ విధంగా సిగ్గు విడిచి అలాంటి వీడియోలు రిలీజ్ చేసి బుక్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు నిస్సిగ్గుగా వైసీపీ వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. అక్కడ అలాగే గంటటువంటి ఆంబోతు రాంబాబు కూడా మద్దతు తెలిపారు. వైసీపీ నాయకులు మరి సత్యల రామకృష్ణారెడ్డితో సహా అందరూ మూకుమ్మడిగా మరి మద్దతు తెలిపి ఆయన చేసిన ఘనకార్యాన్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితి. మరొక అవంతి శ్రీనివాసుని విషయంలో కూడా ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి ఘటనలు మనం చూసాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఆయన జగన్తో పాటు అనేక కేసుల్లో ఏటూగా ఉన్నాడు. వైసీపీ పార్టీలో నేనే నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మరి ఆధిపత్యం చెలాయిస్తుంటే కేంద్రంలో పిఎంఓ ఆఫీసులో చక్రం తిప్పి ఎప్పుడు కూడా మరి ప్రధానమంత్రికి దగ్గరలో మంత్రులను కలుస్తూ ఎప్పుడు పిఎంఓ ఆఫీసులో మరి తిష్ట వేసినటువంటి వ్యక్తికి ఈ రోజు ఎవరెందుకు సపోర్ట్ చేయడం లేదు? ఇక్కడ కారణం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంది అనేది ఈరోజు రాజకీయంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని ఒకసారి గమనించాలి. ఇక్కడ ఈయన ప్రెస్ మీట్ లో ఎవరు కూర్చున్నారండి? జూపూడి ప్రభాకర్ రావు, ప్రకాశం జిల్లా చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ. ఆయన ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డిని అభినవ అంబేద్కర్ గా వర్ణించినటువంటి వ్యక్తి, యేసు ప్రభుతో పోల్చినటువంటి వ్యక్తి ఈరోజు విజయసాయి రెడ్డి గారి పక్కన కూర్చొని మరి ఈయన యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొని నవ్వుతూ కిలకిలా నవ్వుతూ మాట్లాడినటువంటి సందర్భాలు వీడియోస్ మనం చూసాం. ఆయన తప్ప ఇంకెవరైనా అతని పక్షాన కూర్చున్నారా? అతనితో ఎవరైనా ఆయన చేసినటువంటి దాని మీద ఎవరైనా విమర్శలు చేశారా, ఖండించారా? ఎక్కడా లేదే. ఇక్కడ ఏం జరుగుతా ఉంది వైసీపీలో? ఆయనే మాట్లాడాడు స్వయంగా. విజయసాయి రెడ్డి నన్ను మా పార్టీ వాళ్లే నాకు సొంత కుంపటిలోనే మరి ఇలాంటి సొంత కుంపటి పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పి ఆయన గడే నోరికి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఆయన ప్రెస్ మీట్ లో నిజాలు నిగ్గుతేల్చేటువంటి అనేక పత్రికలకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద, సీనియర్ జర్నలిస్టుల మీద, ఫోర్త్ ఎస్టేట్ మీద ఆయన ఏ విధంగా దాడి చేశాడు, ఇది చాలా దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే ఆయన పెద్దల సభలో